నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీలు ఐక్యంగా పొత్తు పెట్టుకోగా వైసీపీని వీడిపోవడానికి ఆ పార్టీలోని నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అధికార వైసీపీ ఓడిపోతుందని సర్వేలు ప్రకటించడంతో ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరడానికి అధికార పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. వైసీపీలో ఉంటూనే పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలు కూడా ఉన్నారు. మంత్రి విడుదల రజనీపై ఆ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రజనీ 6.5 కోట్లు తీసుకున్నారని చిలకలూరిపేట ఇన్ఛార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఓడిపోతున్నామని తెలియడంతో రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. కొన్ని చోట్లయితే ఏకంగా ఆ జిల్లా నేతను మరో జిల్లాలో ఇన్ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాంటి నిర్ణయాలతో వైసీపీలోని స్థానిక నేతలు ఇబ్బంది పడుతున్నారు. అలానే పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో మొసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు ఆయన. మంత్రి విడుదల రజనీ వైకాపా అధిష్టానం తీరుపై రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విడుదల రజనీ తన వద్ద డబ్బు తీసుకున్నారని సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి రజనీ తన వద్ద 6.5 కోట్లు తీసుకున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే అందులో 3 కోట్లు మాత్రమే వెనక్కిప్పించారని రాజేష్ చెప్పారు. మిగతా డబ్బులు ఇప్పటికీ కూడా ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులకే టిక్కెట్లను ఇవ్వాలని, వారినే ఎన్నికల్లో పోటీ చేయించడానికి ప్రోత్సహించాలన్నారు. స్థానికంగా ఉండే మర్రి రాజశేఖర్కు టిక్కెట్ ఇస్తే మరో 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటానని చెబుతున్న రాజేష్ బయట వారికి ఇస్తే ఊరుకునేది లేదని వైసీపీ అధిష్టానాన్ని హెచ్చరించారు. మంత్రి రజనీకి సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేయాలని అక్కడి ఇన్ఛార్జి రాజేష్ సవాల్ విసిరారు. పార్టీ అధినేతనే ప్రశ్నిస్తూ రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.